నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్ర రూపం దాల్చుతున్నాయి. దాదాపు 2 దశాబ్దాల క్రితం ఖాళీ చేయించిన ఆక్రమిత వెస్ట్ బ్యాంక్లోని కెడిమ్ స్థావరంలోకి ఇజ్రాయెల్ సెటిలర్లు తిరిగి చేరుకోవడం అక్కడ తీవ్ర ఘర్షణ వాతావరణానికి దారితీసింది. ఆక్రమణలు, నిర్మాణాలు, పాలస్తీనియన్ల ఆందోళనల నడుమ అసలు అక్కడ ఏం జరుగుతుందో ఈ స్టోరీలో చూద్దాం. పశ్చిమ ఆసియాలోని ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో రాజకీయ అండ్ సైనిక సమీకరణాలు అత్యంత వేగంగా మారిపోతున్నాయి. సరిగ్గా 21 సంవత్సరాల క్రితం ఏ ఇజ్రాయెల్ సెటిల్మెంట్లను అయితే నాటి ప్రభుత్వం ఖాళీ చేయించిందో సరిగ్గా అవే స్థావరాలలోకి ఇప్పుడు కొత్త తరం ఇజ్రాయేలీ సెటిలర్లు భారీగా రీఎంట్రీ ఇస్తున్నారు. పశ్చిమ వెస్ట్ బ్యాంక్లోని జెనిన్ నగరం శివార్లలో కొండపై ఉన్న కేడిమ్ స్థావరంలోకి గురువారం నాడు సుమారు 30 యూద్ పయనీర్ కుటుంబాలు అధికారికంగా అడుగుపెట్టాయి. ఇజ్రాయెల్ తీవ్రవాద కుడిపక్ష ప్రభుత్వ మద్దతుతో జాతీయవాద భావాజాలంతో వీరంతా అక్కడికి చేరుకున్నారు. ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి బెజ్లేల్ స్మోట్రిచ్, జస్టిస్ మినిస్టర్, స్పీకర్ ఆఫ్ ది కన్సెట్, రీజనల్ సెటిలర్స్ కౌన్సిల్ హెడ్ ఎస్సీ డ్రాగన్ వంటి అత్యున్నత స్థాయి నేతలు ఈ ప్రారంభోత్సవ వేడుకకు స్వయంగా హాజరవడం విశేషం. ఉత్తర సమారియా నుంచి మమ్మల్ని పంపించి వేసిన 21 సంవత్సరాల నేరానికి నేడు సరిదిద్దుబాటు పూర్తి చేసి మళ్లీ కెడిమ్కు తిరిగి వచ్చాం అంటూ ఇజ్రాయెల్ మంత్రి స్మోట్రిచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా భవిష్యత్తులో గజాలోకి కూడా ఇజ్రాయేలీ సెటిలర్లు రీఎంట్రీ ఇస్తారని అక్కడి నేతలు బహిరంగంగా ప్రకటనలు చేశారు. అసలు ఈ కెడిమ్ హిస్టరీ గమనిస్తే 2005వ సంవత్సరంలో నాటి ఇజ్రాయెల్ ప్రభుత్వం తీసుకువచ్చిన డిస్ఎంగేజ్మెంట్ ప్లాన్ కింద గజా స్ట్రిప్ నుంచి సైన్యాన్ని, యూదు సెటిలర్లను ఉపసంహరించుకోవడంతో పాటు ఉత్తర వెస్ట్ బ్యాంక్లోని 4 ముఖ్యమైన స్థావరాలను పూర్తిగా ఖాళీ చేయించింది. అందులో కెడిమ్ ఒకటి. అప్పట్లో ఈ ప్రాంతాలు చాలా ఐసోలేటెడ్గా ఉన్నాయని, వీటిని రక్షించడం సైన్యానికి తీవ్రమైన భారమని, వ్యూహాత్మకంగా వీటి వల్ల ఎలాంటి ఉపయోగం లేదని భావించి ఖాళీ చేయించారు. ఆ తర్వాత ఇక్కడికి ఇజ్రాయేలీలు రాకుండా నిషేధం కూడా విధించారు. కానీ ప్రస్తుత బెంజమిన్ నెతన్యాహు నేతృత్వంలోని తీవ్ర కుడిపక్ష ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పాత చట్టాలు, నిషేధాలను పూర్తిగా రద్దు చేసింది. గత కొన్ని వారాలుగా కెడిమ్ హిల్ టాప్ పై తెల్లటి ట్రైలర్ హోమ్స్, కార్వాన్లు వరుసగా వెలిశాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే అంతర్జాతీయ చట్టాల ప్రకారం వెస్ట్ బ్యాంక్లోని ఇజ్రాయెల్ సెటిల్మెంట్లు అన్ని చట్టవిరుద్ధమే. కానీ ఇజ్రాయెల్ ప్రభుత్వం మాత్రం వీటికి పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు, నిధులు, సైనిక భద్రత కల్పిస్తుంది. ఈ పరిణామం స్థానిక పాలస్తీనియన్లను, జీవితాలను తీవ్రమైన భయభ్రాంతుల్లోకి నెట్టివేసింది. జెనిన్ సమీపంలో తరతరాలుగా నివాసముంటున్న పాలస్తీనా రైతులు ఈ రీఎంట్రీని చూసి వణికిపోతున్నారు. 2005కు ముందు సెటిలర్లు ఉన్నప్పుడు కొంతవరకు శాంతియుత సహజీవనం ఉండేదని, కానీ ఇప్పుడు తిరిగొస్తున్న సెటిలర్లు తీరు అత్యంత తీవ్రంగా ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇక్కడ మీకు చోటు లేదు, ఇకపై ఇటువైపు రావద్దు అంటూ తమ పొలాల నుంచి, పండ్ల తోటల నుంచి తమ పిల్లలను, బంధువులను బెదిరించి తరిమేస్తున్నారని స్థానిక పాలస్తీనియన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 1948 యుద్ధంలో ఇళ్లను కోల్పోయి శరణార్థులుగా ఇక్కడే బతుకుతున్న వారికి ఇప్పుడు ఈ సెటిలర్ల రీఎంట్రీ వల్ల మళ్ళీ ఎక్కడ నిర్వాసితులమవుతామన్న ఆందోళన పట్టుకుంది. కెడిమ్ ఒక్కటే కాదు, 2005లో ఖాళీ చేయించిన 4 స్థావరాలలో చివరిదైన కెడిమ్ కూడా ఇప్పుడు ఓపెన్ అయిపోయింది. దీనికంటే ముందే గనిమ్, సానూర్, హోమేష్ వంటి స్థావరాలను ఇజ్రాయెల్ ప్రభుత్వం అధికారికంగా పునఃప్రారంభించి కుటుంబాలను అక్కడికి మార్చింది. 2022 చివరిలో నెతన్యాహు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వెస్ట్ బ్యాంక్ వ్యాప్తంగా 100కు పైగా కొత్త స్థావరాలకు ఆమోదం తెలిపింది. ఈ నిర్మాణ వేగం వెనుక పెద్ద రాజకీయ వ్యూహం ఉందనే విశ్లేషణలు వస్తున్నాయి. ఇజ్రాయెల్లో రాబోయే ఎన్నికల నాటికి వీలైనన్ని ఎక్కువ స్థావరాలను ఏర్పాటు చేసి వెస్ట్ బ్యాంకుపై పూర్తి పట్టు సాధించాలనే రేసులో ప్రభుత్వం ఉందని పీస్ నౌ వంటి పర్యవేక్షణ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. జెనిన్కు పశ్చిమాన కొత్తగా వెలిసిన ఎమెక్ దోతాన్ అనే మరో సెటిల్మెంట్ వద్ద కూడా పరిస్థితి దారుణంగా మారింది. అక్కడికి చేరుకున్న సెటిలర్లు ఆయుధాలతో తిరుగుతూ ప్రతిరోజు రాత్రి వేళల్లో పాలస్తీనియన్ల ఇళ్లపైకి పవర్ఫుల్ ఫ్లడ్ లైట్లు వేస్తూ ఇళ్లలోకి చొరబడడానికి ప్రయత్నిస్తూ వారిని మానసిక క్షోభకు గురి చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. తమ పిల్లల రక్షణ కోసం ఇళ్ల కిటికీలకు కాంక్రీట్ బ్లాకులు పెట్టుకోవాల్సిన దుస్థితి దాపురించిందని వాపోతున్నారు. ప్రపంచంలో ఎక్కడా తమ బాధలు వినేవారు లేరని, అంతర్జాతీయ సమాజం మౌనంగా ఉండిపోయిందని వారు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ సెటిల్మెంట్లతో పాటు ఇజ్రాయెల్ మిలిటరీ కూడా వేగంగా అడుగులు వేస్తుంది. జెనిన్ చుట్టూ 2 భారీ మిలిటరీ బేస్లను నిర్మిస్తుంది. ఎత్తైన కాంక్రీట్ గోడలు, వాచ్ టవర్లు, ముళ్ల కంచెలతో కొత్త సైనిక కేంద్రాలు వెలుస్తున్నాయి. ముఖ్యంగా 1993 నాటి ఓస్లో ఒప్పందాల తరువాత పూర్తి స్థాయిలో పాలస్తీనా అథారిటీ నియంత్రణలో ఉన్న జాబ్రియాత్ ప్రాంతంలో ఇజ్రాయెల్ ఐడిఎఫ్ మిలిటరీ అవుట్ పోస్టును నిర్మించడం చరిత్రలోనే మొదటిసారి. జెనిన్ శరణార్థుల శిబిరం పక్కనే ఈ మిలిటరీ బేస్ రావడం వెనుక ఇజ్రాయెల్ ప్లాన్ ఏంటనేది మిస్టరీగానే మారింది. జెనిన్ నగరాన్ని కూడా హెబ్రాన్ లేదా జెరూసలేంలా ముక్కలు చేసి భవిష్యత్తులో నగరం నడిబొడ్డున కూడా సెటిలర్లను తెచ్చి పెట్టే కుట్ర జరుగుతుందని పాలస్తీనా గవర్నర్ కమాల్ అబ్ అల్ రుబ్ ఆరోపిస్తున్నారు.
గత 2 దశాబ్దాలుగా ప్రశాంతంగా ఉన్న ఈ ప్రాంతంలో ఇప్పుడు రోడ్లు ధ్వంసం చేయడం, దుకాణాలు బుల్డోజర్లతో కూల్చివేయడం, చెట్లు నరికివేయడం వంటి చర్యలతో తీవ్రమైన ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇజ్రాయెల్ ఎన్నికల కౌంట్డౌన్ పెరిగే కొద్దీ అక్కడ కూల్చేసే పాలస్తీనా భవనాలు, వెలిసే యూదుల కారవాన్ల సంఖ్య కూడా అంతే వేగంగా పెరుగుతూ ఉండడంతో వెస్ట్ బ్యాంక్లో తీవ్ర అశాంతి అలుముకుంది.